రోజు రోజుకు సైబర్ నేరాలు మితిమీరిపోతున్నాయి. సైబర్ నేరగాళ్లు కొత్త దారుల్లో రెచ్చిపోతున్నారు. అమాయకులకు మాయ మాటలు చెప్పి కుచ్చి టోపీ పెడుతున్నారు. ఈజీ మనీ సంపాదించాలనుకునే ఎదుటి వాళ్ళ ఆశను, అమాయకత్వాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటూ వారు ఈజీగా డబ్బులు సంపాదించుకుంటున్నారు. సికింద్రాబాద్కు చెందిన ఒక వ్యాపారికి ట్రేడింగ్లో అధిక లాభాలు వస్తాయని ఆశ పెట్టి కోటి రూపాయలకు పైగా కొల్లగొట్టారు సైబర్ మోసగాళ్లు. వారి చేతుల్లో మోసపోయినట్టు తెలుసుకున్న ఆ వ్యాపారి ఇప్పుడు లబోదిబోమంటున్నాడు. సికింద్రాబాద్కు చెందిన ఓ వ్యాపారికి గుర్తు తెలియని వ్యక్తులు టెలిగ్రామ్లో పరిచయం అయ్యారు. ఉచితంగా స్టాక్ ట్రేడింగ్ టిప్స్ చెప్పి భారీగా లాభాలు వచ్చేలా చేస్తామని నమ్మించారు. అలా మాయ చేసిన కేటుగాళ్లు వ్యాపారి నుంచి ₹1,20,00,000 బదిలీ చేయించుకుని అతని కేటాయించిన ఐడిలో ఊహకందని ప్రాఫిట్ చూపించారు. కానీ ఆ ప్రాఫిట్స్ విత్డ్రాకు ఆప్షన్ ఇవ్వలేదు. లాభాలు విత్డ్రా చేసుకునేందుకు అవకాశం లేకపోవడంతో ఆ వ్యాపారికి అనుమానం వచ్చింది. కాస్త ఆలస్యంగానైనా మోసపోయినట్టు గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ వ్యాపారి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా నగదు బదిలీ అయిన ఖాతాలను జల్లెడపట్టారు పోలీసులు. దాంతో పోలీసులకు గ్రేటర్ నోయిడా ఐసిఐసిఐ బ్యాంక్లో రిలేషన్షిప్ మేనేజర్ దీపక్ కుమార్ లింక్ దొరికింది. దీపక్ కుమార్ సైబర్ క్రిమినల్స్ కు 23 బ్యాంక్ ఖాతాలు కమిషన్ కింద ఇచ్చారని విచారణలో తేలింది. ఆ ఖాతాలో మొత్తం ₹6 కోట్ల లావాదేవీలు జరిగినట్టుగా పోలీసులు గుర్తించారు. సైబర్ క్రిమినల్స్ కు సహకరించిన దీపక్ కుమార్ ను హైదరాబాద్ సిసిఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.